ప్రైజ్ ద లార్డ్ అండి. దినం దేవుని వాగ్దానం మనం చూద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దామండి. ఈరోజు బలపరిచే దేవుని మాట మనం చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఇక్కడ దేవుడి లేఖనం సెలవిస్తూ ఉందండి. మనకి ఎవరి వలన దీర్ఘాయువు కలుగుతుందంటండి? దేవుని వలన. నా వలన అంటే దేవుని వలన మాత్రమే దీర్ఘాయువు అనేది మనకి కలుగుతూ ఉంటుందండి. మరి దీర్ఘాయువు అనేది కలగడమే కాదు, కానీ మనము జీవించే సంవత్సరములు అధికములు అవుతాయి, అంటే ఎక్కువ అవుతాయి అన్నమాట అండి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి సంవత్సరములు అనేవి తగ్గిపోతూ ఉన్నాయండి. చిన్న పెద్ద తారతమ్యత లేదు, కానీ మరి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాము. కానీ ఈరోజు నూతన సంవత్సరంలోనికి మరి ఎవరైనా అడుగు పెడుతున్నారు అంటే ఆ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి దేవుడు ఎంతగానో వారి ఎడల కృప చూపుచున్నారు అని మరి మనము చెప్పుకోవచ్చండి. నిజంగా పాత సంవత్సరంలో ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో మరి శ్రమల నుంచి, ఎన్నో శోధల నుంచి దేవుడు తప్పించి మరొక సంవత్సరాన్ని, మరొక రోజుని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి ఈ దినము ఎంతమంది అయితే మరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటూ ఉన్నారు, వారందరికీ నా తరపు నుండి ప్రభు నామం పేరట మరి పుట్టినరోజు శుభాకాంక్షలు అండ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ యొక్క నూతన సంవత్సరం అంతా దేవుని కాపుదల, భద్రత మీకు దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నానండి. అలాగే ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే అండి, ఈరోజు మా పెద్దోడి బర్త్డే అన్నమాట అండి. ఈరోజు ఫిబ్రవరి 23వ తారీఖు కదండి. ఈరోజు వాడి బర్త్డే అన్నమాట అండి. మరి దేవుడైతే ఎన్నో మేలులు చేస్తాడండి. ఆయన చేస్తున్న మేలు నిజంగా చెప్పుకుంటూ పోతే రోజులు ఏమాత్రం కూడా సరిపోవండి. మా తల్లి బిడ్డలమైతే మా పెద్దోడు పుట్టినప్పుడు చనిపోవలసిన వారమండి. కానీ దేవుడు ఎంతగానో మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచారు. అంటే మేము అక్కడితో నిర్మూలమైపోతే దేవుడు మా ఎడల ఆయన చేయదలిచినటువంటి ఆ యొక్క కార్యములను, మా ద్వారా జరిగించాల్సినటువంటి కార్యములను మరి ఎంత మాత్రము కూడా అంతటితో అంతమైపోవడం దేవునికి ఇష్టం లేక మరి మాకు నూతనమైనటువంటి జీవమునిచ్చి మరి నూతనమైనటువంటి సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించారండి. అదంతా చెప్తే చాలా పెద్ద మరి ఆ యొక్క స్టోరీయే ఉంటుందండి. ఒకరోజు ఆ యొక్క సాక్ష్యాన్ని మీతో తప్పకుండా పంచుకుంటానండి. కానీ ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించారు. అందును బట్టి మరి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నానండి. మరి ఈ సంవత్సరం అంతా దేవుని కాపుదల, భద్రత మా పెద్దోడికి, మా పిల్లలిద్దరికీ కూడా దేవుడు అనుగ్రహించేటట్లు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే కింద కామెంట్స్లో మీ యొక్క బ్లెస్సింగ్స్ని మరి నా యొక్క పెద్ద కుమారుడికి తెలియపరచాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నానండి. మరి మీ యొక్క బ్లెస్సింగ్స్ మరి దేవుని లేఖను సెలవిస్తూ ఉంది కదండి. మరి దేవాది దేవుడే మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉండెను అని చెప్పి దేవుడి లేఖను సెలవిస్తూ ఉంది. దేవుని దయ ఎంత అవసరమో మనుషుల దయ కూడా అంత అవసరమని లేఖనం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నామండి. మరి ఇది మీరు మనసులో పెట్టుకుని ఎల్లప్పుడూ కూడా మీ యొక్క అందిన ప్రార్థనలో మరి మా యొక్క కుటుంబం నిమిత్తము మీరు కూడా ప్రార్థన చేయాలని నేను తలస్తూ ఉన్నానండి. మరి మనం చూసుకున్నాం కదండి, దేవుని వలన మాత్రమే దీర్ఘాయువు అనేది కలుగుద్దండి. ఇంకా దేని వల్ల కూడా దీర్ఘాయువు కలగదు. డాక్టర్ల వల్ల దీర్ఘాయువు కలుగుద్దా అంటే వారు ట్రీట్మెంట్ మాత్రమే చేస్తారండి. వారు చనిపోయిన మనిషిని బ్రతికించలేరు. చనిపోతూ ఉంటుంటే, వారు చనిపోయేటువంటి పరిస్థితిలో ఉంటే మరి వారికి ట్రీట్మెంట్ చేసి మందులు ఇస్తారు తప్ప మరి జీవం అనేది దేవుని చేతుల్లో మాత్రమే ఉందండి. మరి మనం ఎవరమైనా కానీ నిమిషం మాత్రం అన్నమాట అండి. మనము ఎప్పుడు కూడా దేవుడు చేస్తున్నటువంటి మేలులు ఎన్నటికీ కూడా మర్చిపోకూడదండి. ఈ సమయంలో ఇలా సజీవంగా ఉన్నామంటే, ఇప్పుడు నిద్రపోయి మరలా మనం లేచామంటే, మరొక రోజును మనం చూస్తున్నామంటే మీకు ఒక విషయం చెప్పమంటారా? ప్రతిరోజు కూడా మనం పుడుతూ ఉన్నాము. ప్రతిరోజు కూడా మన పుట్టినరోజు జరుగుతూ ఉంది. ఎందుకంటే మనము సజీవంగా ఉన్నాము కాబట్టి, మరొక రోజును మనం చూస్తున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా నూతన సంవత్సరాన్ని మనం చూస్తూ ఉన్నామండి. ఈ సత్యాన్ని ఎంతమంది గమనించగలుగుతున్నారండి? మరి దేవుడు మనకి నూతన సంవత్సరాన్ని ప్రతిరోజు కూడా మన ఎడల దేవునికి నూతనమైన వాత్సల్యం పుడుతూ ఉందండి. మరి ఇంత కార్యములను దేవుడు మన ఎడల చేస్తూ ఉంటే మనం ఏమి చేయగలుగుతున్నామండి? దేవుని కొరకు మనం ఏదైనా చేయగలుగుతున్నామా? మనం అసలు ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుని కొరకు ఎంతగా పని చేయగలుగుతూ ఉన్నాము? ఎంతమందికి దేవుని మాటను మనం చెప్పగలుగుతూ ఉన్నాము? ఎన్నో సంవత్సరాలు మన మీద నుంచి దాటి వెళ్ళిపోతున్నాయి కదండి.
మరి ఏ సంవత్సరంలోనైనా నేను దేవుని కొరకు ఈ పని చేశాను, నేను ఈ సంవత్సరంలో ఈ మాట ఒక వ్యక్తికి చెప్పాను, ఒక ఆత్మను నేను బలపరిచాను, ఒక ఆత్మను నేను రక్షించాను అని అనేటువంటి ఒక సంతృప్తి మనకు ఉందంటారా? ఎవరి మట్టికి మీ వారమే ఒకసారి ఇది ఆలోచన చేసుకోవాలండి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎక్కడా కూడా సమాధానం లేదండి. భయంకరమైన వార్తలు మనం వింటూ ఉన్నాము. మరి ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం సజీవంగా ఉన్నామంటే దేవుని కృప, మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప. మరి ఇట్టి కృపను అనుగ్రహించిన దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా మనం ఉండాలండి. మరి దేవునికి రుణస్థులమై దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే అండి, మరి మనల్ని బంగారము, ఆస్తులు, అంతస్తులు ఏమి అడగడం లేదు, కానీ మన పరిపూర్ణమైనటువంటి హృదయముతో మరి దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు, ఆయనను మనం సేవించినప్పుడు దేవుడు మన యందు ఆనందించి వాడై ఉన్నాడండి. అట్టి విధంగా మనం కొనసాగిపోదామండి. ఈ యొక్క మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. దేవానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. దినం లేఖనం ద్వారా ప్రభువా నాతో మాతో మాట్లాడారు ప్రభువా. అయా నీకు స్తోత్రాలు. తినిదిగో నీవు జీవించే సంవత్సరములు అధికములు అవుతాయని ప్రభువా. అయా తని స్తోత్రాలు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుందని ప్రభువా మాకు వాగ్దానం చేశారు ప్రభువా. నీకు స్తోత్రాలు. తన యొక్క వాగ్దానాన్ని ప్రభువా మాలో ప్రతి ఒక్కరం ప్రభువా అతని స్వతంత్రించుకోవడానికి ప్రభు మీ సహాయాలను ప్రభువా మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రభువా. అందును బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకునిచున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా అతని స్తోత్రాలు. తన ప్రతి ఒక్కరికి ప్రభువా నీ కాపుదల భద్రత దయచని దినం ప్రభువా అతని ఏ యొక్క పనుల్లో ప్రభువా బిడ్డలు ప్రభువా అతని స్తోత్రాలు ప్రభు కొనసాగనే ఉన్నారో ప్రభువా ప్రతి పనిలోనూ బిడ్డలకు ప్రభువా అతని స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం. నీ భద్రత దయచండి, క్షేమము దయచేయండి ప్రభు యొక్క పనిలో ప్రభు బిడ్డలకు ప్రభువా విజయము దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. వారి యొక్క ప్రభు రాకపోకల్లో సహాయం చేయండి ప్రభువా. వారికి ప్రభువా అతని సురక్షితమైనటువంటి ప్రయాణాలను ప్రభు మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం బిడ్డలు ప్రభు ఎటు అడుగు వేసినా కానీ యొక్క అడుగులను ప్రభువా మీరు స్థిరపరచండి. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు. బిడ్డలను భద్రపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. నీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ప్రభువా, నీ నామాన్ని గణపరిచేటువంటి బిడ్డలముగా ప్రభు మేము ఉండడానికి సహాయం చేతండి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభువా పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో, ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అతని పెళ్లి రోజులు జరుపుకుంటూ ఉన్నారో ప్రభువా బిడ్డలకు ప్రభువా అతని నూతన సంవత్సరాన్ని ఇచ్చావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు ప్రభువా అతని స్తోత్రం నీ కాపుదల దయచేయండి తండ్రి. అయా నూతన సంవత్సరాన్ని దయా కిరీటముగా ప్రభువా మీరు అనుగ్రహించారు. ఇదిగో తన పెద్ద కుమారుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయా పాత సంవత్సరం అంతా ఎంతగానో భద్రపరిచారు ప్రభువా. బిడ్డను ప్రేమించి బిడ్డకు ప్రభువా నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ప్రభువా నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డ ఎడలు నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా బిడ్డ రాబోయే కాలంలో ప్రభువా నీ కొరకు ప్రభువా అతన్ని వాడబడాలనేటువంటి సంకల్పంతో ప్రభువా నీ కొరకు పని చేయాలనేటువంటి ప్రభువా అతని స్తోత్రాల సంకల్పంతో ప్రభువా ఎన్నో వాగ్దానాలు ప్రభువా అతని బిడ్డలను నువ్వు చేసావు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డలు ఎందు నిమిత్తం ప్రభువా అతని బిడ్డలను నువ్వు ఏర్పాటు చేసుకున్నావో తండ్రి. గుర్తెరిగిన వారై ప్రభువా నీకు స్తోత్రం. నీ యొక్క సంకల్పాలను ప్రభువా అయా అతని బిడ్డలు ప్రభు నెరవేర్చడానికి ప్రభువా సహాయం చేతండి. నీకు స్తోత్రాలు. తన సంవత్సరం అంతా ప్రభువా అతని స్తోత్రాలు తండ్రి. మీరే మీ సహాయాన్ని దయచిన బిడ్డల చదువుల్లో ప్రభువా సహాయం చేయండి తండ్రి. అయ్యా అతను రేపటి దినం నుంచి ప్రభువా బిడ్డలకు ప్రభువా అతని ఎగ్జామ్స్ ఉన్నాయంట ప్రభువా. అయ్యా అతని ఎగ్జామ్స్లో సహాయం చేయండి తండ్రి. చక్కని ఉత్తీర్ణతలు ప్రభువా అయ్యా అతని బిడ్డలకు దయచిన బిడ్డలతో పాటు ప్రభువా ఎంతమంది బిడ్డలైతే పరీక్షలు రాస్తున్నారో ప్రభువా వారందరినీ జ్ఞాపకం చేసుకుని అందరికీ ప్రభువా జ్ఞానము దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి. చదివే ప్రతిదీ కూడా ప్రభువా బిడ్డలు చక్కగా రాయడానికి సహాయం చేతండి. నీకు స్తోత్రాలు. తన విద్య అందును అయ్యా అతని బుద్ధి అందును భయభక్తులు ఎందును బిడ్డలు ముఖ్యంగా ప్రభా అతని స్తోత్రాలు ఎదగడానికి తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి. అయా నీకు స్తోత్రాలు తండ్రి. అయా జ్ఞానము కుదువుగా ఉంటాయి ప్రభువా. నిన్ను అడిగినప్పుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడవై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నిన్ను అడిగినప్పుడు ప్రభువా తండ్రి స్తోత్ర సర్వ సంపదలు ప్రభువా నీ యందు గుప్తపరచబడి ఉన్నాయి తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మీరే ప్రభువా మీ సహాయాన్ని దయచేయండి. ఆయా ప్రార్థన అవసరతలు కోరిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఆయా దీవించండి, ఆశీర్వదించండి. ఆ యొక్క జాబుల విషయంలో ప్రభువా బిడ్డలు ఎంతగానో ప్రభువా అతని స్తోత్రాలు కన్నీరు కారుస్తున్నారు ప్రభువా. ఆ యొక్క ప్రభువా అతని అప్పుల్లో కూరికిపోయి ప్రభువా ఆ యొక్క శాలరీలు సరిపోక ప్రభువా బిడ్డలు ఎంతగానో ప్రభువా అతని ప్రార్థన అవసరతలు కోరి ఉండగా ప్రభువా ఆయా నీ నామంలో ప్రభువా అతన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ఎడల గొప్ప కార్యాన్ని చేయి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. వారి యొక్క ప్రభువా అతని సీట్స్ అయితే రావాలని ప్రభువా ఏ
అనేక జాబులు అయితే బిడ్డలకు ప్రభా అతని స్తోత్రాలు తండ్రి రావాలని ఆశపడుతున్నారు ప్రభా. అవి రావడానికి సహాయం చేతండి. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. మరలా బిడ్డల నోట ప్రభా అయా సంతోషకరమైన సాక్ష్యాన్ని ప్రభా అతను మేము వినడానికి సహాయం చేతండి. నీకు స్తోత్రాలు ప్రభా. దేవా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకునిచున్నాను ప్రభువా. అయా ఇంతవరకు ప్రభువా నేను చేసిన ప్రార్థనను పరమందు చేర్చుకున్నారని తిరిగి జవాబు దయచేశారని నమ్ముచు త్వరలో రాబోచున్న యేసు నామములో వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్.